గణేష్ లేవురా? లేవురా? ఏమైందిరా భయ్? నీ బాధ ఫోన్ అట్లా పెట్టుకొని అనుకున్నా. చెప్పు. ఏందిరా రోజు వచ్చి ఇదే బతుకారా? ఏం చేస్తావు మరి? పండుకోవచ్చు రోజు, ఇంకేం చేస్తాం. అందుకే నారా డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నది. అంత చదివి పెద్ద పెద్ద కాలేజీలో చదివి ఇప్పుడు ఏమో డైరెక్ట్ చెప్పా, నిద్ర వస్తుంది. ఫీజులు కట్టి చదివింది ఎందుకురా? పండుకొని చెట్టు కింద అనుకుని నారా? ఇంకో ఇంట్లో పరిస్థితి అనేది తెలుసు కదా. పరిస్థితులు ఏందిరా? పరిస్థితులు ఉంటాయిరా. పొలాలు లేవు, వర్షాలు లేవు, శని కింద వచ్చి అనుకుంటే అయిపోతారా చెట్టుగా? ఏం చేసేటట్టున్నాం రా వినయ్. మరి వద్దురా, చదువుకుందాంరా. ఇప్పుడు ఏమంటున్నారా బాగా అనమాట? చెప్పు. ఒక మాట చెప్తా, చెప్పు. ఎంబీఏ చేద్దాం, సిటీ పోదాం, ఏ కష్టాలన్నా వాడి చదువుకుందాం. ఏదో చిన్న బిజినెస్ అయినా కానీ మనం పెట్టుకుందాం. లాభాలు ఎక్కువ లేకున్నా సరే మనకు మన ఫ్యామిలీ. అట్లా అంటలేనురా నేను. ఇప్పుడు సిటీ పోవాలన్నా రూమ్ రెంట్ కావాలి, ఫీజులు కావాలి, మనకి ఖర్చు కావాలి, బుక్కులకు కావాలి. ఏడికెందుకు ఇస్తావు ఇవన్నీ? హోటళ్ళలో పని చేద్దాంరా. అంటే కాలేజ్ పోతే నైట్ పని చేద్దాం. నేను కూడా ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఇంట్లో పరిస్థితి కూడా, వాళ్ళు కూడా కౌలుకి పెట్టాలరా ఇక భూమి. అట్లా అనుకుంటే పెట్టేద్దాంరా. ఇప్పుడు మమ్మీ వాళ్ళకు కూడా కాదు, ఈ వర్షాలకు పంటలకు కుదరదు, అంతా వేస్ట్ అయిపోతుంది. నేను ఒకటి ఆలోచిస్తున్నా ఏంటంటే, రేపు పొద్దున మీ కొడుకు ఏం చేస్తుండంటే రైతుగా చేను కాడ పని చేస్తాడు మా వాడు అని వాళ్ళు చెప్పుకుంటే చాలా చీప్ ఉంటుందిరా అని నేను అనుకుంటున్నా. అగ్రికల్చర్కి చీపేరా, వాల్యూ లేదు. ఒక డాక్టర్కి వాల్యూ ఉంటుంది, ఒక ఇంజనీర్కి వాల్యూ ఉంటుంది. వాడు ఏం చేస్తుండ్రా? వాని సెల్ఫ్ కోసం, వాని సంపాదించడానికి కోసం మాత్రమే. అంటే తినే ముందు 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నప్పుడు ఆలోచించాలి, ఎవరి వల్ల తింటున్నాం అవన్నీ ఆలోచించారా? తిన్నామా లేదా, తిన్నామా, పైసా సంపాదించినామా, వేసుకున్నామా, వన్నామా? అరే ఒక హాస్పిటల్కి పోతారా, 200 ఫీజు ఇవ్వమంటే 200 ఇస్తారు, 500 ఇవ్వమంటే 500 ఇస్తారా? మరి అదే ఒక మంచి క్వాలిటీ కలిగా టమాటోని 40 రూపాయలు అంటే 30 రూపాయలకి, 25 రూపాయలకి, 2 రూపాయల కాడ బేరం అవుతారు. ఎంత చిప్పు బతుకులు అనిపిస్తుంది రాబోయే ఒక్కొక్కసారి. లేదురా, అగ్రికల్చర్కి వాల్యూ లేదు. ఇప్పుడు ఏమంటున్నారా వినయ్? ఒకటి ఫైనల్గా ఈ వద్దురా, ఏ పంచాయతీలు వద్దు, ఏమొద్దు, ఎవరి తోటలు వద్దు, పోదామంట. ఒకడు సిటీలో మా ఫ్రెండ్ ఒకడు ఉండు, ఆడ దగ్గరికి పోదాం. ఏదో చిన్నదో ఏదో రూమ్ తీసుకుందాం, ఏదో కాలేజీలో జాయిన్ అవుదాం, స్కాలర్షిప్తో ఫీజు కట్టుకుందాం. ఈ హోటల్లో ఎన్నో చేసి మన మెయింటెనెన్స్, రూమ్ రెంట్ కట్టేసుకున్నాం అనుకో, మొత్తం మీద ఎంబీఏ కంప్లీట్ చేసుకొని ఇంటికి రావాలి. నేను ఈరోజు ఇంట్లో అడుగుతారా మరి? నువ్వు కూడా ఈరోజు ఇంట్లో అడిగి రేపు ఫైనల్ చేస్తాను. ఇంట్లో అడిగేసి వెళ్ళిపోదాం. రేపు మార్నింగ్ వెళ్ళిపోయినాం అనుకో, ఫోన్ చేస్తావు వానికి, ఈరోజు దానికి అడుగుతా, సెట్ చేసి పెట్టరా అని చెప్తా. మనం పోదాం, మనం పోయేసి రూమ్ చూసుకుందాం రా. సరేరా, మరి నేను కూడా అడుగుతాను. తిన్నా మరి? పోయి అడిగేసి తినేసి ఏం తిండి రా, తిన్న తిండి లోపలికి పోతలేదు, అదే దమ్ అవుతుంది. పోయి అడుగుడం అయితే అడుగుదాం రా. మరి ఏమంటారు? అడుగుదాం. సరేనా మరి? పాస్ అవుతుందిగా. ఏడికి అరే గణేష్, గణేష్
ఇటు రారా ఒకసారి. అరే రారా, కొంచెం పని ఉంది. అరే ఫోన్ ఇరా ఒకసారి. అరే లాక్ తీసిరా. మెసేజ్ ఏమన్నా మెసేజ్ ఏమన్నా బయటకు వస్తారా? సరే. నీకు మా సార్ ఫోన్ చేస్తున్నారు.
అరే వినయ్ రే రే అరే వినయ్ రే మీ అమ్మ ఫోన్ చేస్తుందిరా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేమంట కదరా అరే అవురా ఇప్పుడే పిల్ల ఫోన్ చేసింది మాట్లాడుతున్నా కదా ఏం మాట్లాడాడేమో రా వినయ్ మీ పిల్లడా మీ అమ్మ ఫోన్ చేస్తుందిరా చేసి మాట్లాడి అరే మాట్లాడుతున్నారా కాదు ఏమోరా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తారా నాకైతే ఏం మాట్లాడు అరే వినయ్ మీ అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తున్నారా ఏదో చెప్పొచ్చు కదా అరే అమ్మమ్మ ఎన్ని నిమిషాలు రా పాపం అమ్మే అవి ఏదోటి చేసి వాళ్ళు బాధపడరారా సిటీకి వచ్చి చదువుకుందాం అని ఇదే నారా చదువు అరే గణేష్ గణేష్ కూర్చోలేమో ఇప్పుడు ఏదో అరే లేవురా ఊరందరు కోసింత ఉంటే నీ కోసింత ఏమైనా కరెక్ట్ వండుకొని ఏమని చెప్పు తొందరగా ఏందో చెప్పు ఒక 5,000 కావాలరా ఏమని 5,000 5,000 అరే ఊర్లకెంచి ఏదో స్కాలర్షిప్ మీద చదువుకుందామని వచ్చినాము 5,000 ఆరా అరే కావాలరా 5,000 కావాలి ఎందుకు మా పిల్ల అడిగింది ఇప్పుడు మీ పిల్ల అడిగిందంటే ఏం చేస్తాం పై నాతో లేకపోయి నా పరిస్థితి తెలుసుకొని కూడా నువ్వు అడుగుతా ఎట్లరా అరే చూడు మామ సెట్ చేయి ప్లీజ్రా ఎట్లా సెట్ చేశారా ఎట్లా సెట్ అరే చూడురా ఎట్లా అన్నది 5,000 కావాలరా ఏమోరవి నాదంటే కష్టం 5,000 అరే చూడురా ట్రై చేయి ఏమోరా చెప్తున్నారా నాదైతే కష్టం అడుగురా ఇంటి దగ్గర అయినా ఎవరికైనా సెట్ చేయరా ఇక నాతో అయితే కాదురా వినయ్ నువ్వే చూసుకో ఇంటికాడ మీ అమ్మకి ఫోన్ చేయలేకపోతే మీ ఇంటి వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయి మీ చుట్టాలకు ఫోన్ చేయి మీ దోస్తులకు వేరే వాళ్ళకి ఫోన్ చేయి ఎందుకంటారా మీ పిల్లకు కావాలంటారా కావాలంట అంటే ఓ అంట అంటే ఇచ్చేస్తావా కావాలంట అంటే లేదురా ఫీజు కడతా అంటే ఏం ఫీజు కడుతుంది మరి నీ ఫీజు కట్టమని 10,000 ఇప్పుడు ఏమని చెప్తుందిరా కావాలంట తర్వాత ఇస్తా అంటున్నా అట్లా ఇస్తా అంటే ఫోన్ చేయ ఎవరికైనా ఫోన్ చేసి అనుకో ఎవరికి మా అమ్మకి ఫోన్ చేస్తా చూడు మరి నీ ఇష్టం హలో అమ్మా
మంచిగా ఉన్నాను. బాగున్నారా మీరు? తిన్నా. మీరు తిన్నారా? ఒక 5,000 కావాలమ్మా. నాకు ఫీజు కట్టాలంట. అరే పక్కన శ్రీకాంత్ అని ఉండు కదా, ఆయన ఫోన్లోకి నుంచి పంపించడానికి వస్తుంది. ఒకసారి ఆయనకి ఇచ్చేసి ఆయన సెండ్ చేస్తాను నాకు. అరే చూడమ్మా, కొంచెం కావాలి అర్జెంటుగా. ఫీజు కట్టడానికే. అరే అమ్మ చూడమ్మా, కావాలి. సరే రేపు మార్నింగ్ పక్కన ఉండి షాప్లో ఉంటాడు శ్రీకాంత్ అన్న, ఆయనకి ఇచ్చేయి. ఆయన తేజ్ నుంచి అయినా ఎట్లా అనేది ఫోన్ చేసి పంపిస్తాడు నాకు. సరే సరే. నువ్వు అరే మా పిల్లరా ఫోన్ కలుస్తలేదురా. పంపించిన 5,000 చేసిండ్రా అప్పుడే. పంపించినావా? అరే ఆగురా, ఏం స్విచ్ ఆఫ్ అయింది మా ఫోన్. ఎవరిది? చేయకముందు తెలియాలి ఇవన్నీ. 2 రోజులు మాట్లాడినా, 2 రోజులు చార్జ్ చేసినా గత 5,000 సెండ్ చేసినా. ఏం పనికి రాబే? ఎందుకు వచ్చినావు వాడికి? వదిలిపెట్టేసింది రావి, నేను వదిలిపెట్టేసింది. లేదురా, ఛార్జింగ్ లేదేమరా. ఏం ఛార్జింగ్? ఇంకా గుడ్డిగా నమ్ముతావు ఆరా నువ్వు? ఇంకా గుడ్డిగా ఏందిరా వినయ్ ఇట్లా? కాదురా, అట్లాంటిది కాదురా అంటే ఎట్లాంటిది రా? 5,000 ఏమిటి అవసరం రా దానికి? ఒక ఆడపిల్లకు లాయకు అడుగుతుంది రా 5,000. అరే వినయ్ కూడా చెప్తే గుర్తుపెట్టుకోరా, ప్రేమించరా తప్పు లేదు, కానీ మోసపోయేలా మాత్రం ప్రేమించకురా. నిన్ను కాదని నిన్ను ప్రేమించిన వాళ్ళు వెళ్ళిపోతే ఆ బాధ నువ్వు తట్టుకోలేవురా. ఇప్పుడు అర్థమవుతుందారా నీకు? ఏందో చదువురా అంటే ఈ ఫోన్ ఎంబీఏ చేస్తావు ఇట్లయితే. ఏమోదేమో రావి నేను ఇదైతే. అరే ఒక్కసారి అన్నారా? అరే ఒక్కసారి ఇక్కడ లేపరా, నాకు బీపీ లేపకరా, నువ్వు నాకు నా మాట ఇంట్లో. అరే ఒక్కసారి మీ అమ్మ కాల్ చేసినప్పుడల్లా, మీ పిల్ల కాల్ చేస్తే అమ్మ మా సార్ ఫోన్ చేస్తున్నాను కానీ మీ పిల్ల కాల్ చేసినప్పుడు మాట్లాడేటప్పుడు మీ అమ్మకు కాల్ చేస్తే బేబీ మా అమ్మ కాల్ చేస్తున్నాను ఒక్కసారి అన్నావా? అరే మీ అమ్మ చూపించే ప్రేమ అలా 0.01 ప్రేమ చూపించలేదురా. అదో ఆడదేనారా? 0.01 ప్రేమ చూపించలేదురా. ఎందుకురా ఈ బతుకు? నువ్వు కూడా అంతేరా. అరే మీ అమ్మ లాంటిదాన్ని ప్రేమించేది ఉండేరా? నీకు ప్రేమ అంటే ఏందో అర్థమవుతుంది. నేను అర్థం చేసుకునేది దొరుకుతుండేరా. మీ అమ్మ లాంటిదాన్ని ప్రేమిస్తే అపార్థం మాత్రం చేసుకోకుండేరా. 5,000 టేస్ట్ చేసినావు కదా, ఫోన్ సెక్కాను. ఎన్ని రోజులైందిరా నువ్వు టేస్ట్ చేసి? కనీసం సరే బేబీ వచ్చినాయి అని మెసేజ్ చేసిందారా, కాల్ చేసిందారా, థ్యాంక్ యూ అని చెప్పిందారా? ఏం దూరా విని నీకే తెలియాలి. ఇప్పుడు 5,000 ఎక్కడ ఏం చేసిస్తారా మీ అమ్మకు? వాళ్ళు అప్పో సొప్పో చేసి నీకు పంపించారు. ఏం చేస్తావు ఇప్పుడు వాళ్ళకు? నీ చదువు వెళ్తుందా? లేదురా, ఇట్లా అవుతుంది అనుకోలేదంటే ఏమోదేమోరా బేబీ నేను. అరే మీ అమ్మ ప్రేమ ముందు నీకు దోస్తాను చేసినందుకు నాకు వేస్ట్ అనిపిస్తున్నారా? అందుకే నేను నీ దోస్తాను. అమ్మ ప్రేమను గుర్తించలేవురా నువ్వు? అమ్మ ప్రేమను గుర్తించలేవు. ఆ పనికి మళ్ళీ దాన్ని పట్టుకున్నావు. మీ అమ్మను రిలేషన్ దూరం చేసుకున్నావు. మీ అమ్మనేమో మా కొడుకు చదువుతుంది సిటీలో అంటూ నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? ఇదారా కథలో ఇప్పుడు బాధపడితే ఏం లాభం రా బేయ్? చేతులు కాలిన కాకులు పట్టుకుంటే ఏం లాభం రా? ఏం అడవి నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోరా అమ్మతో. అరే బాధపడకరా, పోయింది ఏదో పోయింది, పిడకాలని మర్చిపోయి 5,000 ఏదో ఎన్నో పోయినాయి అనుకో. మీ అమ్మ నాన్న వాళ్ళకి మాత్రం ఈ మ్యాటర్ తెలియనియకు, తెలిసే వాళ్ళు తట్టుకోలేరు.
కానీ నెక్స్ట్ ప్రేమించే ముందు తనలో మీ అమ్మని చూసుకో. అర్థమవుతుంది? ఎందుకంటే నీకు ఆ అమ్మ లవ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు. మీ అమ్మ 5,000గా పంపు మనప్పుడు కాదన్నదారా, ఇది కనీసం థ్యాంక్ యూ. ఏందో మరి అవి ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఏందిరా మరి వినేది, ఏందిరా ఇది? ఊరు నుంచి వచ్చినాం చదువుకుంటాం, వారం కాలే 9-10 రోజులు రేడికి. రూమ్ ఫీజు ఏం పడతావురా, కాలేజ్ ఫీజు ఏం పడతావురా, కూరగాయలు తిండి హోటల్లో పని చేద్దామంటే పిల్ల మోజులో కూడా హోటల్ పోయి ఎక్కడ పోయి అర్థం అయిపోయి. రోజుకి ఎన్ని పూటలు తింటుంటేవారు ఇంటికాడ ఉంటే 3, ఈడెన్ని తింటున్నావురా? ఏమేమో రావి. అరే నువ్వు ఆ పిల్లల మీ అమ్మని చూసుకోలేవురా, అది తప్పదు. అమ్మ అంటే ఏదో చీప్గా తీసేసినావు, ఫస్ట్ తీసినావా తీయలేవా? ఫుల్ ఎప్పులేపో పడతా చూడు. ఇక్కడ ఇను చెప్పింది, ఇక్కడ ఇను ఫస్ట్ ఇను. నేను అంతా ఓవర్ యాక్షన్ తర్వాత అని చేసే ముందు ఉండాలి ఇవన్నీ. అర్థమవుతుందా ఎందుకు ఇవన్నీ? చెప్పు, ఇక్కడ నేను అడిగింది చెప్పు రాబోయే. మీ అమ్మని ఒక్కసారి ఆ పిల్లలా చూసుకున్నావా? రేపు పొద్దుగాల నా ఫ్యూచర్ ఏంటని ఆలోచించినావా? ఫోన్ మాట్లాడినావు, మోజులో మాట్లాడినావు, అంతే. మోజులో 5,000 సెండ్ చేసినావు. మీ అమ్మతో ఎప్పుడన్నా అట్లా ప్రేమగా మాట్లాడినావు? ఒక్కసారన్నా మీ అమ్మని ప్రేమ కావాలి ఇక్కడ ఇచ్చిన. అమ్మ తిన్నావా అన్నావా? ఇది మీ బేబీ ఒకసారి తినలేకపోయేసరికి కథ తినలేవు, ఎందుకు తినలేవు తిను, నేను తిన్నా, నువ్వు తింటా, నేను తిన్నా. ఎప్పుడన్నా మీ అమ్మకు నువ్వు అన్నావా నువ్వు తింటేనే నేను తింటానే అమ్మ అని? అట్లా అంటే వాళ్ళు ఎంత 4 రోజులు తినకుండా ఉంటారు, వాళ్ళ కడుపు నిండిపోతుంది. 9 నెలలు తన కడుపులో మోసి 20 సంవత్సరాలు నేను కంటికి రెప్పలా నేను చూసుకున్న మీ అమ్మ ప్రేమ గుర్తు రాలేదు. ఆఫ్టర్ ఆల్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రేమించిన మీ పిల్ల గుర్తొస్తుంది భయ్యా. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే మీ పిల్లను ఎక్కువ ప్రేమించడం స్టార్ట్ చేస్తున్నావు, మీ అమ్మ ప్రేమను గుర్తిస్తలేవు. అదే మీ అమ్మ ప్రేమను గుర్తించు, అప్పుడు నీకు ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం, సాహు అనే ప్రపంచము తన నమ్మకమే తన ఆయుధమై